చందనగర్ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడంతో సమస్యలు తప్పడం లేదు. ప్రస్తుతం చేపట్టిన తవ్వకాలతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల తవ్వకాలతో కొన్నేళ్లుగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు ప్రయత్నించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. చందానగర్ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. BHEL చౌరస్తా నుంచి మియాపూర్ చౌరస్తా వరకు నేషనల్ హైవే విస్తరణ పనుల్ని అధికారులు చేపట్టారు. గత కొంతకాలంగా ఈ రహదారి పక్కనే వరద నీటి కాలువ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఎక్కడికక్కడ తవ్వేసి మట్టి కుప్పల్ని రోడ్డుపైనే ఉంచడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వరద నీటి కాలువ పనులు చేపట్టాల్సి ఉన్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనుల్ని చేపట్టడంతో నిత్యం ప్రజలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మియాపూర్ వరకు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనదారులు రహదారిపైకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. ఇక వర్షం పడిందంటే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్తో వాహనదారులకు నరకయాతన తప్పడం లేదు. సమస్య పరిష్కారానికి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ట్రాఫిక్, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు చేపట్టి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అది అయిపోయినాక మళ్ళీ ఇంకో సైడ్ చేస్తే బాగుంటుంది, కానీ రెండు సైడ్లు ఒకేసారి చేస్తున్నారు. దానికి తోడు ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో అది మ్యాక్సిమం కబ్జాలకు గురైపోయింది. అది మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. మరి ఆ సర్వీస్ రోడ్డును ఫస్ట్ క్లియర్ చేసి తర్వాత 1 by 1 ఒక సైడ్ అయినాక ఇంకో సైడ్ నేషనల్ హైవే వాళ్ళు పని చేస్తే బాగుంటుంది. ప్రతి నిత్యం మరి చాలా మందికి, పెద్దలకు, పిల్లలకు, మరి మహిళలకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ ట్రాఫిక్ను చూస్తే దాదాపు నెల నుంచి ఇదే బాధపడుతున్నారు జనాలు. తొందరగా చేయగలరని కోరుతున్నాను. రోజులు గడుస్తున్నా కూడా పనులు మాత్రం పూర్తి కావట్లేదు. కాలువ పనులు ప్రారంభించక ముందే వాహనాల రాకపోకలకు అనుకూలంగా రోడ్డును తీర్చిదిద్దాల్సి ఉంది. వరద కాలువ పనులు, రోడ్డు పనులు ఒకేసారి చేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కాలువ పనులు నెమ్మదిగా సాగడంతో వాహనాలు ఒకదాని వెనుక ఒకటి బారులు తీరుతున్నాయి. కిలోమీటర్ దూరానికి అరగంటకు పైగా సమయం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు. ఇక్కడ చందానగర్ పోలీస్ స్టేషన్ సంబంధం దగ్గర ఈ నేషనల్ హైవే వర్క్స్ జరుగుతున్నాయి. పొద్దున సాయంకాలం బిజినెస్ అవర్స్లో చిన్నపిల్లల స్కూల్స్ కానీ వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ దయచేసి గవర్నమెంట్ కానీ పోలీస్ అఫీషియల్స్, మున్సిపల్ అఫీషియల్స్ దీన్ని త్వరగా పరిష్కరిస్తే పబ్లిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజల తరఫున మీ యొక్క మనవి చేస్తున్నాను. చందానగర్ ప్రాంత ప్రజలకు BHEL పై వంతెన బ్రిడ్జి అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. వంతెనపై నుంచి వేగంగా వస్తున్న వాహనదారుల్ని అదుపు చేసేందుకు సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సింది. ఆ దిశగా ట్రాఫిక్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదు. స్థానికంగా రహదారిని దాటేందుకు మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిత్యం BHEL కూడలి నుంచి గంగారం వరకు ట్రాఫిక్ స్తంభిస్తోంది. కిలోమీటర్ దూరానికి అరగంట సమయం పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిపై నెలకొన్న గుంతలు సైతం సమస్యకు కారణమవుతున్నాయి.